శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం సెలవుస్తున్నది. దేవుడు తన పోలుకు చెప్పిన నరుని చేయాలనుకున్నప్పుడు తన రూపాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన ఈ రూపంలో మన అందరము కూడాను దేవుని రూపమని దేవుని వాక్యం సెలవుస్తున్నది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనసులకు ఎలుగైండెను. ప్రతి మనిషిని వెలిగించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. యేసు ప్రభు అంటే రక్షించేవాడు. యేసు ప్రభు అంటే మానవునికి ఒక మంచి మార్గాన్ని చూపించేవాడని దేవుని వాక్యం చేరుస్తుంది. మానవుడు తప్పిపోయి పాపము చేతను అపరాధము చేతను మన జీవితంలో తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పుదాలు బట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు ఆయన. 10 ఆజ్ఞలు ఇచ్చిన మాటలు మనం చూడగలిగితే, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు, పొరుగువారిని పూచుకు పుల్లని ముట్టుకోవద్దని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఈ లోకానికి అందించాడు. మనం అందరము దేవుని బిడ్డలం కనుక మనలో జీవము దేవునిది, ఈ దేహమును దేవుని ఆలయము, ఈ ఆలయంలో దేవుని ఆత్మ కనుక మనం అందరము కూడా దేవుని బిడ్డలమని దేవుని వాక్యం సెలవుస్తున్నది. ఆయనలో జీవము ఉన్నది, ఆ జీవము మనసులకు ఎలిగి ఉన్నది. మనలో ఉన్న జీవము దేవునిది. ఇంతకాలమని ఈ భూలోకంలో నిర్మిస్తుంది మనం బతుకుతాము. ఈ జీవితం ముగించిన తర్వాత తిరిగి ఎక్కడి నుండి వచ్చామో ఆ స్థలానికి వెళ్ళిపోవాలని దేవుని వాక్యం సెలవుతున్నది. ఆ స్థలానికి ఎలా అంటే మానవుడు చేసిన ప్రతి పాపాన్ని కడుక్కుని ఎప్పుడైతే మనం చిత్తపడి దేవుని యందు విశ్వాసముతోను ఆ తండ్రి రాజ్యానికి వెళ్ళటానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో ఆయన పరలోక రాజ్యం ఇస్తాడని దేవుని వాక్యం సెలవుస్తున్నది. నర్లారా వెళ్ళి తిరిగి రండి పిలుస్తాడు ఆయన. నర్లారా వెళ్ళమంటే ఈ లోకానికి వచ్చాము, రమని ఏ టయాన్ని పిలుస్తాడో, ఏ సమయాన్ని పిలుస్తాడో అది ఎవరికి తెలియదు కనుక అందుకని మానవుడు చిత్తపడి ఉండాలని దేవుని వాక్యం చేరుస్తున్నది. యేసయ్య నమ్ముకోండి, రక్షణ తీసుకోండి, ఆయన మార్గంలో మనం అందరం ఉండాలని కోరుతున్నాడు కనుక ఆయన రాజ్యం తీసుకురావడానికి సిద్ధపడున్నాడు కనుక తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి నా ప్రభ, ఈ సాయంకాల వేళ ఈ సువార్తల ప్రభ ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారో వారి కుటుంబాలు దీవించండి, వారి బిడ్డలను దీవించండి నాయన. తండ్రి నా ప్రభ, సమస్త కార్యాల్లో నీ పిల్లలు తోడై ఉండండి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నీ చేతులకు అప్పగిస్తున్న ప్రభ దేవా నా తండ్రి నాయన, ఎంతో ఇబ్బంది కార్యాలు ఎదురైనప్పుడు కూడాను అయ్యా ఇంకా మేము బ్రతుకున్నామంటే అది కేవలం అది నీ కృపే నా తండ్రి నాయనా. నీ కార్యాలు జరిగించేవాడవు, నువ్వు గొప్ప కార్యాలు చేసేవాడవు అయ్యా నా ప్రభా. చిన్నపిల్ల మొదలుకు వృద్ధుల వరకు దీవించండి, ఆస్వాదించండి, నీ కృపలో బలపరచండి దేవా నా ప్రభా. నాయన వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలను, వారి చేతి పనులు దీవించి ఆస్వాదించి ప్రతి కుటుంబాలను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.